మహారాష్ట్రలోని పూణే సిటీలో గల సోమవార్పేటలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. నానబెట్టిన శనగలు తినడానికి నిరాకరించిన భర్తపై భార్య విచక్షణారహితంగా దాడి చేయడంతో ఎలాగో భార్య బారి నుంచి తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు ఆ బాధిత భర్త. భర్తను బండబూతులు తిడుతూ కర్రతో కొట్టింది. మిక్సీ జార్తో తలపై బాదింది. అతడి చేతి వేలిని కొరికేసింది. ముఖంపై గోళ్లతో గీరేసింది. ఎడమ చెవి వెనక భాగంలో రక్తం వచ్చేలా రక్కింది. సోమవార్పేటలోని త్రిసుండ గణపతి ఆలయ సమీపంలోని ఓ ఇంట్లో భార్యాభర్తలు నివసిస్తున్నారు. ఈ నెల 1న రాత్రి నానబెట్టిన శనగల విషయమై దంపతుల మధ్య గొడవ జరిగింది. నానబెట్టిన శనగలు తీసుకొచ్చి తినమని భర్తకు అందించింది భార్య. అందుకతను తనకు ఇష్టం లేదని తిననని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన భార్య అతడితో గొడవ పడింది. భర్త ఎదురు తిరగడంతో సుత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించింది. భర్త సుత్తిని లాక్కోవడంతో మిక్సీ జార్ అందుకుని అతని తలపై కొట్టింది. ఆమె దాడి నుంచి తప్పించుకునేందుకు తలకు చేతులు అడ్డం పెట్టుకోవడంతో వేలు కొరికేసింది. ఆపై కర్రతో విచక్షణారహితంగా కొట్టింది. ఎలాగో అలా భార్య బారి నుంచి తప్పించుకున్న భర్త స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు విచారణకు వస్తాం, ఇంటికి వెళ్ళమని చెప్పారు. అయితే ఇంటికి వెళ్తే మళ్లీ ఎక్కడ తనపై భార్య దాడి చేస్తుందోనన్న భయంతో ఒడికిపోతూ ఇంటికి వెళ్లనని, రాత్రికి తనకు పోలీస్ స్టేషన్లోనే ఆశ్రయం కల్పించాలని పోలీసులను వేడుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.